హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అప్పు శివ వ్లాగ్స్. ఫ్రైడ్ ఆనియన్స్తో మష్రూమ్ మసాలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ 3 ఆనియన్స్ని అయితే తీసుకొని ఇలా చాప్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం వెల్లుల్లి, 5 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మష్రూమ్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు నేను వేస్తున్న మసాలాస్ అన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత వచ్చేసి కాస్త పసుపు, కారం, గరం మసాలా వేసుకొని కలిపిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ కర్డ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్గా మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి 2 టమాటోస్ని అయితే చాప్ చేసుకొని మిక్సీలో ఇలా ప్యూరీ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఫైనల్గా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మష్రూమ్ మసాలాని అయితే మనం యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి మసాలాలో పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయిన తర్వాత కాస్త వాటర్ వేసుకొని నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి మరొక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకు మష్రూమ్ అనేది మెత్తగా ఉడికిపోయి గ్రేవీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని చాప్ చేసుకొని దాంతోపాటు యాడ్ చేసుకొని అలా కలుపుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మష్రూమ్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు రైస్లో కానీ చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.